విజయవాడలో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం. P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వ్యాపారవేత్తలకు పిలుపు. యువత చేనేత వస్త్రాలు ధరించాలన్న డిప్యూటీ సీఎం పవన్. చేనేత రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పిలుపు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ శిఖండి పాత్ర పోషిస్తోంది. బీజేపీకి బీఆర్ఎస్ నేతలు సహకరిస్తున్నారన్న సీఎం రేవంత్. గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన వైసీపీ నాయకులు. జరుగుతున్న దాడులపై ఫిర్యాదు చేసిన నేతలు. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం. అమెరికా టారిఫ్లపై చర్చించనున్న కేంద్ర కేబినెట్. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో దేశానికి కేసీఆర్ చూపించారు. ఎలా ఉండకూడదో రేవంత్ రెడ్డి చూపిస్తున్నారని కేటీఆర్ విమర్శ. అధికారం నుంచి దించేసిన వైసీపీ తీరు మారడం లేదు. రప్పారప్ప అంటే పోలీసులు రఫ్ఫాడిస్తారన్న మంత్రి లోకేష్. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తి. సిల్వర్ జూబ్లీ వేడుకలకు చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్. పెరవలి చెక్ పోస్ట్ వద్ద డిజిటల్ విధానం ప్రారంభించిన మంత్రి దుర్గేష్. నేడు సిట్ విచారణకు హాజరు కానున్న బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించనున్న అధికారులు. విజయనగరంలోని జనసేన పార్టీలో చేరిన వైసీపీ నాయకులు. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జనసేన నేత విక్రమ్. భూమన కరుణాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే శ్రీనివాసులు ఫైర్. భూమన హయాంలో టీటీడీలో ఎన్నో అక్రమాలు జరిగాయని ఆరోపణ. భూమన బ్యాచ్ దళితుణ్ణి దారుణంగా కొట్టారు. పవన్ కుటుంబానికి అండగా ఉంటామన్న జనసేన నేత రాజారెడ్డి. విజయనగరంలో డ్రోన్ టెక్నాలజీపై రైతులకు అవగాహన. రైతులు కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలన్న ఎమ్మెల్యే లలిత కుమారి. మద్యం కేసులో నిందితుడు చాణక్య బెయిల్ పిటిషన్ డిస్మిస్. రెండోసారి చాణక్య బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు. ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు. ప్రజల దృష్టి మరల్చేందుకే ధర్నాలు చేస్తున్నారని వెల్లడి. గోదావరి జలాల దోపిడీకి ఏపీ కుట్రలు చేస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న బీఆర్ఎస్ నేతలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారం. భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ప్రజలు. ఏసీబీకి చిక్కిన గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ శ్రీనివాస్. 25 లక్షలు లంచం తీసుకుంటూ చిక్కిన అధికారి. ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల. ఆగస్టు 21 నామినేషన్ల దాఖలకు చివరి తేదీ. ఈ నెల 31 నుంచి చైనాలో మోదీ పర్యటన. ఎస్సీఓ సదస్సుకు హాజరు కానున్న ప్రధాని మోదీ. ఈసీకి వ్యతిరేకంగా అణుబాంబు లాంటి సాక్ష్యం ఉంది. మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందన్న రాహుల్. త్వరలో భారత పర్యటనకు రష్యా అధ్యక్షుడు పుతిన్. పర్యటన తేదీలు కూడా దాదాపు ఖరారయ్యాయన్న డోబాల్. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం. కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం.
ట్రంప్ దెబ్బకు ఊగిసలాట, స్వల్ప లాభాలతో గట్టెక్కిన స్టాక్ మార్కెట్.